నమస్కారం. ఈరోజు తాండ్రు పట్టణం నుంచి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ మరియు మా పార్టీ లీడర్స్ కూడా కలెక్టర్ గారిని కలవడం కోసం రావడం జరిగింది. రెండు విషయాలలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని పక్కన పెట్టి తాండూరులో చాలా పనులు జరుగుతున్నాయి అఫీషియల్గా. ఇంతకుముందు ఒక రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్కి కూడా చెప్పకుండా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొంతమంది రూలింగ్ పార్టీ కార్యకర్తలని పెట్టి అక్కడ పంచడం జరిగింది. అట్టి విషయంలో కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా వాళ్ళ మీద చర్యలు లేవు. ఈరోజు అదే విషయంలో మరి కలెక్టర్ గారు కలవడం కోసం కలిసాము. ఈ రంజాన్ తోఫా విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో తాండూరులో చాలా స్పీడ్గా వర్క్ నడుస్తుంది. మొన్న ఒక 2-3 డేస్ బిఫోర్ ఒక పేపర్లో రావడం జరిగింది. ఏమంటే రూలింగ్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ 12 మంది ఇక్కడ రూలింగ్ పార్టీ కార్యకర్తలతో చెప్పి అక్కడ బెనిఫిషియరీ లిస్టులో వాళ్ళ కార్యకర్తలు ఎంచుకొని కొంతమంది అమ్ముకోవడం జరుగుతుందని చెప్పేసి చాలా మాటలు వింటున్నాము. కాబట్టి అదే విషయంలో కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇచ్చాము. మేము ప్రజాస్వామ్యంగా ఎన్నుకబడినాం కాబట్టి మా హక్కులు మాకు కావాలి. పేద ప్రజలకు ఖచ్చితంగా ఇళ్ళు రావాలి. ఎవరికైతే ఇళ్ళు లేవో, ఎవరికైతే ఫ్లాట్లు లేవో, నిజంగా ఎవరికైతే ఇళ్ళు రావాలో వాళ్ళకే ఇల్లు రావాలని చెప్పేసి కలెక్టర్ గారికి వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివైహెచ్ స్కూల్ 111 జీవోలో సర్వే నంబర్లో అక్కడ 14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో కొంతమంది దొంగలు కాంప్లెక్స్ కట్టి కొంతమంది నాయకులు వాళ్ళ ఇంట ఉండి చాలా స్పీడ్గా బిల్డింగ్ వర్క్ కంప్లీట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో కలెక్టర్ గారికి కూడా కాంప్లైంట్ ఇచ్చాము. మరియు ఆర్డీఓ గారిని, మరియు కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా ఇవ్వడం జరిగింది. దాని వెనుక ఎంఆర్ఓ గారు దగ్గర ఉండి పని నడిపించి మొత్తంగా తనే ఒక కార్యకర్తగా ఉన్న ఒక రూలింగ్ పార్టీ కార్యకర్తగా లాగా పనిచేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ వర్క్ కంప్లీట్ చేపించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారి మీద కూడా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.